ఏపీ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వంపైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. అభిషేక్ మను సింఘ్వితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు రేపు సమావేశం కానున్నారు. సో ఏపీ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం కీలకమైన డెసిషన్ తీసుకుంది. ఏపీ ప్రభుత్వం పైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అయిన అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించబోతున్నారు. అభిషేక్ మను సింఘ్వితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలానే నీటిపారుదల శాఖ అధికారులు రేపు సమావేశం కాబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పైన ఇటీవల జరిగిన పార్లమెంటు సెషన్లో కూడా ఆ ప్రాజెక్టు ఇంకా క్లోజ్ కాలేదు. దానికి సంబంధించి కొన్ని అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయంటూ కూడా మంత్రి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం బనకచెర్ల పైన మరోసారి న్యాయ పోరాటానికి సిద్ధమైందని చెప్పొచ్చు. దీంట్లో భాగంగానే రేపు ఏదైతే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా రేపు సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అయిన అభిషేక్ సింఘ్వి తోటి రేపు భేటీ కాబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ లేవనెత్తుతున్న అంశాలను ఇప్పటికే సిడబ్ల్యూసి భేటీలో కూడా అనేక సార్లు కూడా ఇటు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు పోలవరం బనకచెర్లకు సంబంధించిన అంశం పైన మరి సుప్రీంకోర్టును ఆశ్రయించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వ వాదనలను కూడా సుప్రీంకోర్టు వినబోతుంది. అయితే ప్రధానంగా ఏదైతే పోలవరం బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏదైతే మిగులు జలాలకు సంబంధించి ఇటు కృష్ణా గోదావరి బేసిస్లో కూడా రాష్ట్రాల వాటా తేలిన తర్వాతే ఈ మిగులు జలాలకు సంబంధించిన అంశము ఇతర అంశాలపైన కూడా తేల్చుకోవాలంటూ కూడా గతంలో కూడా సిడబ్ల్యూసికి సంబంధించిన అధికారులతో కూడా చర్చలు జరపడం జరిగింది. అదేవిధంగా కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి ఇటు పాటిల్ తోటి కూడా ఇదే అంశాన్ని ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇరువురు కూడా చర్చల సందర్భంగా కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తాం. ఈ పోలవరం బనకచెర్లతో పాటు కృష్ణా గోదావరి నదీ జలాల పంపకాలపైన కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి అటువంటి దాంట్లో ఇటు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా ఇంకా ఆ ప్రాజెక్టు కొనసాగుతుంది అంటూ చెప్పడంతో మరి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించబోతుంది. నీటి పంపకాలకు సంబంధించి రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా నీటి పంపకాలు ఇటు కృష్ణా గోదావరి నదీ జలాల పంపకాలు జరగకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించబోతున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అంటూ కూడా మరి సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం చెప్పబోతుంది. మరి దీనికి సంబంధించి కూడా కొన్ని సలహాలను, సూచనలు, అదేవిధంగా ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలన్నిటిపైన కూడా రేపు ఉన్నతాధికారులతో కలిసి మంత్రి అభిషేక్ మను సింఘ్వి తోటి భేటీ కానున్నారు. ఆ తర్వాత రేపు సాయంత్రం ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. రైట్ గోపి.